ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 7వ అధ్యాయంలో 26వ శ్లోకం నుంచి చర్చించుకుంటాము. ఇక్కడ 26వ శ్లోకం నుంచి మనం చర్చించుకునేది ఏంటంటే దేవతల ప్రార్థనలు. అంటే ఇప్పుడు విష్ణువు అక్కడికి చేరుకున్నారు యజ్ఞస్థలికి, ఎక్కడైతే దక్షుడు యజ్ఞాన్ని చేస్తున్నాడో. ఇప్పుడు అక్కడ దక్షుడు, శివుడు, బ్రహ్మదేవుడు, ఇంకా అక్కడున్న ఋషులు, మునులు, బ్రాహ్మణులు, ఇంకా అక్కడ మిగతా దేవతలు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు విష్ణువుని ప్రార్థిస్తారు, లేకపోతే ఆయన గుణగానం చేస్తారు. ఆ విధంగా వాళ్ళు ప్రార్థనలు అర్పించుకుంటారు. అవి మనం చూద్దామంటే ఈరోజు. చూద్దాం, వీలైతే ఇది మొత్తం కంప్లీట్ చేయడానికి చూద్దామంట. 26 నుంచి ఎన్ని ప్రార్థనలు ఉన్నాయన్నీ. ఓకే, 26 నుంచి 47 వరకు ఉన్నట్టున్నాయి. లేకపోతే రేపు నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. 26వ శ్లోకం దక్ష ప్రజాపతి ఆయన ప్రార్థన. దక్ష ఉవాచ శుద్ధం స్వధామ్యుపరాతాఖిల బుద్ధ్యవస్తం చిన్మాత్రమేకమభయం ప్రతిసిద్ధ్య మాయాం తిష్టంస్తయైవ పురుషత్వముపేత్య తస్యాం ఆస్తే భవాన పరిశుద్ధ ఇవాత్మతంత్రః. దక్ష ప్రజాపతి ఏమంటాడంటే, దక్షుడు భగవంతుడిని ఈ విధంగా చెప్తున్నారు, మీరు అన్నిటికీ అతీతులు, మీ స్థానము అన్ని స్థానాలకు అతీతమైన స్థానం మీది. మీరు సంపూర్ణంగా ఆధ్యాత్మికం, మీకు ఏమాత్రం భయం లేదు. ఇంకా మీరు ఎప్పుడు కూడా ఈ యొక్క భౌతిక శక్తి, మెటీరియల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మీ ఆధీనంలోనే ఉంటుంది. మీరు ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఇక్కడ ఇప్పుడు అవతరించినా కానీ మీరు ఎప్పుడు ఆధ్యాత్మిక స్థితిలోనే నివసిస్తూ ఉంటారు. మీకు ఎటువంటి భౌతిక కల్మషాలు లేవు. ఎందుకంటే మీరు సంపూర్ణంగా మీరు ఆత్మారాములు, అంటే మీరు ఎప్పుడు సంతృప్తి చెంది ఉంటారు, ఆత్మసంతృప్తి చెంది ఉంటారు.
సో ఈ విధంగా దక్షుడు ఇక్కడ ప్రార్థించుకుంటున్నారు. తర్వాత ఋత్విజ ఊచుహ అంటే అక్కడ యజ్ఞం చేసే బ్రాహ్మణులు, యజ్ఞిక్ బ్రాహ్మణులు వాళ్ళు ప్రార్థించుకుంటారు. నెక్స్ట్ ఋత్విజ ఊచుః తత్వం నతే వయం అనంజన రుద్రశాపాత్ కర్మణ్యవగ్రహదియో భగవన్ విదామః ధర్మోపలక్షణమిదం త్రివృదధ్వరాఖ్యం జ్ఞాతం యదర్థమదిదైవమదో వ్యవస్థాః. సో అక్కడున్న పురోహితులు వాళ్ళు ఇలా భగవంతుడికి ప్రార్థిస్తున్నారు. హో భగవంతుడా, మీరైతే అన్ని భౌతిక విషయాలకి అతీతులు, కానీ ఈ యొక్క శివుడు ఈ యొక్క అనుచరులు ఈ యొక్క శాపం వలన మేము ఇక్కడ ఈ కర్మకాండీయ కార్యక్రమాల్లో ఆసక్తులైపోయాము. అందుకే మేము మా స్థానం నుంచి పడిపోయాము, పతనం అయిపోయాము. అందుకే ఇప్పుడు మాకేమీ తెలియదు మీ గురించి కూడా. ఇంకా మేము ఈ వైదిక వేదాల్లో ఉన్న 3 విషయాల గురించే ఎక్కువగా దాని ప్రకారంలో ఇచ్చిన రిచువల్స్, ఇంజంక్షన్స్ని వాళ్ళు ఉన్న ఇచ్చినవన్నీ కూడా పాటిస్తున్నాం. మేము యజ్ఞం పేరుతో ఎన్నో రకాల కర్మకాండే కార్యక్రమాలు చేస్తున్నాం బేసికలీ. సో అలా మాకు తెలుసు, మీరే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, మీరే ప్రతి దేవతకి యజ్ఞంలో ఇంత భాగస్వామ్యం, ఇంత భాగం ఉంది వాళ్ళకి, షేర్, అది మీరే డిసైడ్ చేశారు, మీరే ఇవన్నీ అరేంజ్మెంట్ చేశారు. సో మామూలుగా ఏంటంటే ఇవి ఇక్కడ వేదాల్లో 3 డిపార్ట్మెంట్స్ అంటే 3 విషయాలంటే త్రైగుణ్య ఇక్కడ రాశారు మనకి. 3 గుణాల ద్వారా ప్రభావితమై ఉన్న ఈ భౌతిక బద్ధ జీవులకు ఒక రకమైన ఉన్నతి చెందడానికి కర్మకాండ అనేది ఒక మార్గం. ముఖ్యంగా దాని ఉద్దేశం ఏంటంటే భౌతికంగా వాళ్ళు ఇంకా బాగా అభివృద్ధి చెందొచ్చు. మరి ఎందుకు ఇది ఇచ్చారు వేదాల్లో అంటే, వాళ్ళు ఎలాగో భౌతిక ఆసక్తితో ఉన్నారు, వాళ్ళు భౌతిక ఆసక్తిని వదులుకోలేరు. అందుకనే వాళ్ళు ఎలాగైనా సరే ఈ భౌతిక ఆసక్తిని పూర్తి చేసుకుంటూనే అలాగే ఏదైనా కొంచెం ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చు. ఎందుకంటే ఇందులో కూడా ఈ యజ్ఞంలో కూడా ఇక్కడ చూస్తున్నాం కదా మనం, యజ్ఞేశ్వరుడు, యజ్ఞం ఎవరు అంటే విష్ణు. సో ఫైనల్గా వాళ్ళు విష్ణువునే ఆరాధించుకుంటారు, విష్ణువుకి అన్ని సమర్పించుకుంటారు. సో ఆ విధంగా భగవంతుడు విష్ణు నామాన్ని తెలుసుకుంటారు. కొంచెం ఈ యొక్క కర్మకాండాన్ని కూడా సరిగ్గా చేస్తే మనకి శాస్త్రాల్లో చెప్తారు, మెల్లిగా వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ భక్తి మార్గానికి భగవంతుడికి ఆరాధించుకోవడం అనేది జరగవచ్చు. అది జరిగితే అది ఈ కర్మకాండం యొక్క సక్సెస్ అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు కోరుకునేది ఏంటంటే, మేము ఈ కర్మకాండీయ యజ్ఞాల్లోనే నిమగ్నమైపోయాము, ఆసక్తులైపోయాము. సో మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాము. ఇదంతా శివుడి అనుచరుల యొక్క శాపం ఫలితం. కానీ మాకు తెలుసు, ఈ యజ్ఞాల ద్వారా అందరికీ దేవతలకి భాగాలు మేము పంచుతాం కదా, అవన్నీ కూడా మీరు చేసిన ఆయోజననే మొత్తం. సో ఇటువంటి కర్మకాండీయ యజ్ఞాల్ని, యజ్ఞ పురోహితుల్ని మన కృష్ణుడు భగవద్గీతలో ఖండించారు. ఏమని? యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతా పార్థ నాణ్యదస్తీతి వాదినః. అంటే తక్కువ తెలివితోటలు ఉన్నవాళ్ళు. ఇక్కడ రాశారు కదా, సో తక్కువ తెలివి ఉన్నవాళ్ళు, లేకపోతే మెన్ ఆఫ్ స్మాల్ నాలెడ్జ్ అని రాశారు. వీళ్ళు వేదాల్లో ఉండే పుష్పిత వాచం అంటే ఫ్లవరీ లాంగ్వేజ్, అంటే చాలా ఆకర్షితం చేసే వాక్యాలన్నమాట. మీరు ఇది చేయండి మీకు స్వర్గం లభిస్తుంది, మీరు ఇది చేస్తే మీకు ఇంత ఐశ్వర్యం లభిస్తుంది, మీరు ఈ కర్మకాండే కార్యక్రమం చేస్తే, ఈ పూజ, ఈ వ్రత ఇది చేస్తే, ఈ యజ్ఞం చేస్తే మీకు ఈ భౌతిక లాభం లభిస్తుందని ఆశ చూపించేసి, అంటే ఆశయం కాదు, అవి నిజంగా మీకు భౌతికంగా లాభాలు వస్తాయి, కానీ అవన్నీ కూడా తాత్కాలికం, శాశ్వతమైనవి కాదు. సో ఇదే అసలైన విషయంగా వేదాలు ప్రస్తుతం చేస్తున్నాయే, ఇదే
జీవిత లక్ష్యం అన్నట్టుగా ఇది సరైనది కాదనమాట. అందుకనే ఇది అసలైన జీవితం, లేకపోతే వేదాలకి ఉద్దేశం కాదు. వేదాల ఉద్దేశం వచ్చేసి కృష్ణుణ్ణి తెలుసుకోవడం. వేదైశ్చ సర్వేర్ అహమేవ వేద్యో వేదాంత కృత్వేద ఇది ఏవచాహం, కృష్ణుడు అన్నది ఇది. వేదాల యొక్క ముఖ్యమైన లక్ష్యం అది. కానీ చాలా సందర్భాల్లో లేకపోతే చాలా శ్లోకాలు మంత్రాలు వేదాల్లో ఇచ్చారు కర్మకాండకు సంబంధించి. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో చాలామంది 99% మంది కూడా ఇటువంటి భౌతిక ఆసక్తితో ఉండి భౌతికంగా అభివృద్ధి చెందాలనే, భౌతికంగా భోగించాలనే కోరికతోనే జీవిస్తున్నారు కనుక. అలాంటి కోరికలతోనే మనం అందరం ఇక్కడికి వచ్చాం భౌతిక ప్రపంచంలో కనుక. సో అందుకనే ఇక్కడ ఇవి ఇచ్చారు. కానీ వీటిని కృష్ణుడు ఖండిస్తున్నాడు, ఎందుకంటే ఇది వేదాల యొక్క లక్ష్యం కాదు కనుక. సో అదే వీళ్ళు ఇక్కడ కోరుకుంటారు, వీళ్ళు కూడా అర్థం చేసుకునే ఆ విషయాన్ని ఇక్కడ వీళ్ళు భగవంతుడికి ప్రార్థన చేసుకుంటారు. నెక్స్ట్ సదస్యా ఊచుహు అంటే అక్కడ సదస్సులు, ఆ యజ్ఞంలో వచ్చిన సదస్సులు వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటున్నారు భగవంతుడికి. ఏమని? ఉత్పత్త్యధ్వన్య శరణ ఉరుక్లేశ దుర్గేంతకోగ్ర వ్యాలాని విష్టి విషయం మృగతృష్యాత్మగేహోరుభార ద్వంద్వశ్వభ్రే కలమృగభయే శోకదవేగ్నసార్తః పాదౌ కస్తే శరణధా కదా యాతి కామోపసృష్టః. సో వీళ్ళు ఏమంటారంటే అక్కడ ఉన్న సదస్సులు, మీరే అందరికీ ఆశ్రయులు. ఇలా ఎంతో బాధతో దుఃఖంలో మునిగిపోయిన వాళ్ళందరికీ కూడా మీరే ఆశ్రయులు, మీ ఆశ్రయమే తీసుకోవాలి. సో ఇటువంటి భౌతిక ప్రపంచంలో మేము ఇట్లాంటి భౌతిక దేహంలో ఉన్నాము, కాలం చేత బందీ అయిపోయి ఉన్నాము. ఈ కాలసర్పం. సో ఇది ఎప్పుడు ఎదురు చూస్తుంది, ఎప్పుడు మనకి మృత్యు వస్తుందో తెలియదు, సర్పం ఎప్పుడు కాటేస్తుందో తెలియదు. సో అటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము ఇక్కడ భౌతిక ప్రపంచంలో. సో ఈ విధంగా ఎన్నో రకాల దుఃఖాలు ఉన్నాయి, రకరకాల భౌతిక సుఖాలు ఉన్నాయి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. సో ఇవన్నీ ఏంటంటే ఇలా రకరకాల దుఃఖాలన్నీ ఏంటంటే ఇక్కడ ఎన్నో రకాల క్రూర మృగాల్లాగా ఎప్పుడు ఎదురు చూస్తున్నాయి, ఎప్పుడు ఆక్రమణ చేద్దామని. సో అలాగే ఇక్కడ ఎంతో దుఃఖం, అగ్ని ప్రజ్వలితున్న అగ్ని ద్వారా అది ఎలా కాల్చేస్తుంది అన్ని దుఃఖం కూడా, అలాంటి దుఃఖాలన్నీ ఇక్కడ మనని కాల్చేస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఉండేది ఏంటంటే మిరాజ్ ఆఫ్ ఫాల్స్ హ్యాపీనెస్. ఒకటి ఆశ చూపించేది అంటే ఇక్కడ సుఖం ఉంది అని ఆశ చూపిస్తుంది. నిజంగా లేదు ఇక్కడ అసలైన సుఖం. కానీ అలా ఇక్కడ భౌతిక ప్రపంచంలో మనకు రకరకాల ఆశలు చూపించే కొన్ని ఉన్నాయి సుఖాలు. కానీ వీటిని ఆశ్రయించడం ద్వారా ఎవరికి ఎటువంటి ఆశ్రయం కలగదు. సో అందుకనే మూర్ఖ వ్యక్తులు ఇలాంటి సుఖాలకి మోహితులైపోయి ఇలాగే భౌతిక బంధంలో పడి దుఃఖాలను అనుభవిస్తూ జన్మ మృత్యు జరావ్యాధి చక్రంలో తిరుగుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళు ఏవేవో బాధ్యతలు అవి నెరవేర్చుకుంటూ అలా తిరుగుతూనే ఉంటారు. అండ్ ఇంకా మనకు తెలీదు ఏ ప్రాణాలు అందరూ కూడా భగవంతుడి మీ యొక్క పాద పద్మాల్ని ఆశ్రయించుకుంటారు, మాకు తెలీదు అని చెప్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే కృష్ణ భావనామృతంలో లేరో, అంటే కృష్ణ చైతన్యాన్ని కృష్ణ కాన్షియస్నెస్ అనుసరించట్లేదో, సో వాళ్ళ యొక్క జీవన పరిస్థితి చాలా కష్టమైన క్లిష్టమైన పరిస్థితి అనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇలాగే భౌతిక బంధనంలో తిరుగుతూ ఉంటారు. దీని నుంచి ఎప్పుడు వాళ్ళకి ఇంకా ముక్తి లభించదు. సో ఒకవేళ కృష్ణుడిని మర్చిపోయి ఇలాగే చాలామంది జీవిస్తున్నారు బయట. సో అందుకనే వీటన్నిటి నుంచి వీళ్ళ అసలు మొత్తం మూలం నుంచి అన్ని దుఃఖాల నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం ఏంటంటే ఇది కృష్ణ కాన్షియస్నెస్, కృష్ణ భావనామృతం అవ్వడం ఒక వ్యక్తి. సో అందుకనే ఈ ప్రచార కార్యక్రమం ఏదైతే ఇస్కాన్ చేస్తుందో, సో ఈ ప్రచార కార్యక్రమం ద్వారా ఏంటంటే ఒక వ్యక్తిని కృష్ణ భావనామృతం చేస్తున్నాం.
సో ఒక వ్యక్తిని కృష్ణ భావనామృతం చేయడం అంటే ఆ వ్యక్తిని ఇంకా రకరకాల భౌతిక దుఃఖాల నుంచి సమూలంగా వాళ్ళ దుఃఖాలు అన్నీ కూడా తొలగించేస్తాం. ఎందుకంటే జన్మ మృత్యు జరావ్యాధి అనే చక్రం నుంచి వాళ్ళని బయటికి తీసుకెళ్ళిపోతుంది. సో దాని కారణంగా ఈ యొక్క ప్రచార కార్యక్రమం ఏదైతే ఉందో, కృష్ణ భావనామృతం ప్రచార కార్యక్రమం, ఇది అన్నిటికన్నా సర్వశ్రేష్టమైన మానవ సేవ. ఇంతకన్నా గొప్ప సేవ మీరు ఎవరికైనా మనిషికి సమాజానికి చేయాలనుకుంటే అది సంభవమే కాదు. అన్నిటికన్నా గొప్ప సేవ ఒక వ్యక్తి చేయాలన్నది చేయగలిగేది ఏంటంటే కృష్ణ చైతన్యాన్ని, కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చేసి ఒక వ్యక్తిని కృష్ణ భక్తుడిగా మార్చడం. ఎన్నో సమస్యలు వెళ్ళిపోతాయి ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నవి. అతని జీవితంలో ఉన్న దుఃఖాలన్నీ సమూలంగా నాశనం అయిపోతాయి. సో అందుకనే ఎవరైతే ఇలా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తున్నారో వాళ్ళు అసలైన అందరికన్నా ఉన్నతమైన గొప్ప శ్రేయోభిలాషులు సామాన్య ప్రజలకి సమాజంలో. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చైతన్య మహాప్రభు యొక్క అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఎవరైతే అందరి జీవాత్మలకి అత్యుత్తమ శ్రేయోభిలాషి. ఇప్పుడు నెక్స్ట్ శివుడు ప్రార్థించుకుంటున్నారు. రుద్ర ఉవాచ తవ వరద వరాంగ్రావ్ ఆశిషేహాఖిలార్తే హియపి మునిభిర్ అసక్తైరాదరేనారణీయే యది రచిత దియం మా విద్యలోకోపవిత్తం జపతి న గణయే తత్వత్ పరానుగ్రహేణ. సో రుద్రవాచ అంటే శివుడు ఏమంటున్నారంటే, నా యొక్క మనస్సు చేతన ఎప్పుడు మీ పాదపద్మాల పైన ధ్యానం చేస్తూ ఉంటాయి సంపూర్ణంగా, ఖచ్చితంగా. ఎక్కడి నుంచి అయితే అదే మీ పాదపద్మాలే అన్నిటికీ సారం, అంటే అన్నిటికీ ఆశ్రయం. ఇంకా అందరి ఆశయాలు కోరికలన్నీ తీర్చిపోతాయి. అందరూ ముక్త జీవులు, ఋషులు, మునులు అందరూ మీ పాదపద్మాలపైనే ధ్యానం చేసుకుంటున్నారు. ఎందుకంటే అవే అసలైన ఆదరణమైన వస్తువు. సో అందుకనే ఈ విధంగా మీ పాదపద్మాలపైన నా మనస్సు ఎప్పుడు కేంద్రీకరమై ఉంది కనుక నేను ఎప్పుడు కూడా ఎవరో వ్యక్తి నన్ను అవమానిస్తే నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. ఎవరైనా అనింటే నా గురించి ఇలా అంటే నా కార్యాలన్నీ శుద్ధమైనవి కాదు, అది ఇది అని ఏదైనా అంటే సరే నేను పెద్దగా పట్టించుకోను. వాళ్ళు ఏమైనా నిందలు నా మీద మోపనివ్వండి, నేను పెద్దగా పట్టించుకోను. వాళ్ళందరినీ నేను నా దయతో వదిలేస్తాను, నేను క్షమించేస్తాను. ఎలాగైతే మీరు మీ గొప్ప దయాను గుణం ద్వారా అందరి జీవాత్మలపైన కరుణ ప్రకాశిస్తారు, ఆ విధంగా నేను కూడా అలాంటి వారు ఎవరైనా నిందించినా, అవమానించినా, ఏమైనా అన్నా కానీ నేను పట్టించుకోను, పెద్దగా వాళ్ళని క్షమించేస్తాను. ఇక్కడ శివుడు చెప్తున్నారు అన్నమాట. మనం ఇంతకుముందు కూడా చూసాం, ఆల్రెడీ శివుడు చెప్పాడు, నాకు ఆయన మీద ఏం కోపం లేదు. ఎలాగైతే ఒక తండ్రి ఒక కొడుకుని మందలిస్తాడు ఒకవేళ తప్పు చేస్తే అతని బాగో కోరి, ఆ విధంగానే శివుడు వాళ్ళని దండించారు, దక్షుణ్ణి ఇంకా మిగతా అనుచరుల్ని. అంతేగాని అదేదో ఆయన్ని అవమానించారు కనుక ఆయన ఏదో దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో కాదు. సో ఈ విధంగా మనం శివుడి నుంచి అర్థం చేసుకునేది ఏంటంటే, ఇలా శివుడు తన యొక్క చేతనను భగవంతుడి యొక్క పాదపద్మాలపై కేంద్రీకరించి ఉన్న కారణంగా ఆయన ఎప్పుడు కూడా ఈ భౌతిక విషయాల ద్వారా ఆయన ఎప్పుడు విచలితం అవ్వరు. సో ఈ యొక్క శివుడి స్వయం ప్రార్థన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పటివరకైతే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నా కానీ, ఒకవేళ మనం ఇలా సంపూర్ణ కృష్ణ చైతన్యం, కృష్ణ భావనామృతంతో ఉంటే అప్పుడు మనకు ఈ భౌతిక కార్యాల వల్ల మనకి దాని ప్రభావం మనపైన చూపవు. కానీ ఒకవేళ మనం భౌతిక స్థలంలో ఉంటే భౌతిక కార్యాలన్నీ కూడా మనపైన దాని యొక్క ప్రభావాలు చూపిస్తాయి, మనం ఎఫెక్ట్ అవుతాం. అప్పుడు మనము ఇటువంటి భౌతికగా మనము బాధకి, రకరకాల దుఃఖాలకి లొంగిపోతాం. సో ఈ యొక్క స్టేట్మెంట్ అంటే ఈ యొక్క శ్లోకం ద్వారా, ప్రార్థన ద్వారా కూడా మనం ఇంకో విషయం అర్థం చేసుకునేది ఏంటంటే, శివుడు ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యంతో ఉంటాడు. అందు కారణంగా అతను ఎప్పుడు భౌతిక సమస్యలు, భౌతిక విషయాల ద్వారా ప్రభావితం అవ్వరు.
భృగురువాచ, ఇప్పుడు భృగుముని ఆయన ఏమంటున్నారంటే, యన్మాయయా గహనయా అపహృతాత్మబోధ బ్రహ్మాదయస్తనుభృతస్తమసి స్వపంతః నాత్మన్శ్రితం తవ విదంతి అధునాపి తత్వం సోయం ప్రసీదతో భవాన్ ప్రణతాత్మబంధు. భృగుముని ఏమంటున్నారంటే, అందరి జీవాత్మలు అంటే బ్రహ్మదేవుడి నుంచి అందరికన్నా టాప్ ఈ భౌతిక ప్రపంచంలో బ్రహ్మదేవుడు జీవాత్మల్లో కింద ఒక చిన్న చీమ దగ్గర వరకు అందరూ కూడా ఈ యొక్క మోహమాయ ప్రభావితమైపోతారు. అందుకని వారికి వారి యొక్క నిజమైన స్వరూపం వాళ్ళు మర్చిపోతారు, తెలుసుకోలేకపోతారు. అందరూ కూడా అనుకుంటారు నేను ఈ శరీరాన్ని అనుకుని జీవిస్తారు. అందుకనే ఈ యొక్క అంధకారంలోనే జీవిస్తున్నారు వాళ్ళు. అందుకే మీరు ఎలా ప్రతి ఒక్క హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నారు అనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. మీ యొక్క స్థానాన్ని, అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థానాన్ని కూడా, పరమ స్థానాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ మీరు అందరి మిత్రుడు, శాశ్వతమైన మిత్రులు. అందుకనే మీరు అందరికీ రక్షణ కూడా కల్పిస్తారు. అందుకే మీరు మాకు కూడా రక్షణ కల్పించండి, మమ్మల్ని కూడా క్షమించండి, మేము చేసిన అపరాధాల నుంచి మమ్మల్ని క్షమించండి అని కోరుకుంటున్నారు. ఎవరు? భృగుముని. ఎందుకంటే భృగుముని కూడా అక్కడ ఉన్నాడు, అవన్నీ చూశాడు, అక్కడ జరిగినవన్నీ కూడా. సో ఇలా భృగుముని కూడా అతను చేసిన అపరాధం గురించి గ్రహించి ఇక్కడ ప్రార్థించుకుంటాను, నన్ను క్షమించేసేయండి, మీరు అందరినీ క్షమిస్తారు కనుక అని. సో ఈ విధంగా మనము భగవంతుడిని క్షమాపణ కోరుకోవాలి. సో మనం ఎటువంటి కష్టాల నుంచి కానీ అపరాధాల నుంచి బయటపడాలన్నా ఒకటే మార్గం ఏంటంటే భగవంతుడి విష్ణువుకి శరణాగతులు అవ్వడం, ప్రార్థించుకోవడం. సో మనం ఎప్పుడైనా అర్థం చేసుకోవాలి ఏంటంటే మనము ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడగలిగేది భగవంతుడు విష్ణువు యొక్క కృప వల్లనే. సో ఆయన యొక్క కృప కారణంగానే మనము భౌతిక ప్రపంచం నుంచి బయటపడవచ్చు. మన యొక్క సొంత శక్తి, సామర్థ్యం, తెలివితేటలు, బుద్ధితో ఏమీ జరగదు. ఈ విషయాన్ని చాలామంది గ్రహించరు, అదే ప్రాబ్లం. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. భగవంతుడి కృప మనకి గురువుల ద్వారా, పరంపర ద్వారా మనకు వస్తుంది. సో ఈ భగవంతుడి కృప ద్వారానే, లేకపోతే భగవంతుడు డైరెక్ట్గా కూడా ఇవ్వచ్చు కొంతమందికి, భాగ్యవంతులకి. సో భగవంతుడి కృప ద్వారానే ఏదైనా సంభవం మనము ముక్తి పొందగలం ఈ భౌతిక పరిస్థితుల నుంచి. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం అర్థం చేసుకొని జీవిస్తామో, నా శక్తి సామర్థ్యం వల్ల ఏం కాదు, నా బుద్ధి తెలివితేటల వల్ల ఏం కాదు, నేను భక్తిలో నేను కృష్ణ ప్రేమను పొందలేము, మనం ముక్తి కూడా పొందలేము. మనం భగవంతుడి యొక్క కృప ఉంటేనే మనకి కృష్ణ ప్రేమ దొరికేది. సో ఇక్కడ అందుకనే కృష్ణుడు అందరికీ స్నేహితుడైనా, మిత్రుడైనా కానీ, శ్రేయోభిలేషణ కానీ, ఎవరైతే ఆయనకు శరణాగతులు అవుతారో, ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నా కానీ ఎవరైతే భగవంతుడికి శరణాగతులు అవుతారో, భగవంతుడు కూడా వారికే ఏమంటాం, ఆయన ఇంకా స్పెసిఫిక్గా కృప చూపిస్తారు. ఎస్పెషల్లీ ఫ్రెండ్లీ టు ద సరెండర్డ్ సోల్ అని రాశారు. సో నెక్స్ట్ బ్రహ్మదేవుడు ఏమంటున్నారు చూద్దామంట. బ్రహ్మోవాచ నైతత్స్వరూపం భవతోऽసౌ పదార్థ భేదగ్రహై పురుషో యావదీక్షేత్ జ్ఞానస్య చార్థస్య గుణస్య చాశ్రయో మాయామయాద్వ్యతిరిక్తో మతస్త్వం. సో బ్రహ్మదేవుడు ఏమంటున్నాడంటే, మీ యొక్క రూపము, మీ స్వరూపం అంతా కూడా శాశ్వతం, సనాతనమైన స్వరూపం. ఇది సాధారణ వ్యక్తి అర్థం చేసుకోలేడు. దీన్ని రకరకాల
జ్ఞానం ఆర్జించుకొని రకరకాల విధులుగా మిమ్మల్ని అర్థం చేసుకోరు. మీది ఎప్పుడు కూడా ఈ భౌతిక ప్రపంచానికి అతీతమైన స్థానం. ఇంకేవైనా రకరకాల భౌతిక విధి విధానాల ద్వారా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అనేది మూర్ఖత్వం. ఎందుకంటే మీరు ఆధ్యాత్మికం కాబట్టి భౌతిక విధానాలు, భౌతిక విషయాలు, భౌతిక వస్తువుల ద్వారా మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేరు అనే విషయాన్ని ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. సో ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఇలా భౌతికవాదులేమో భగవంతుడిని కూడా వాళ్ళు ఈ భౌతిక ఇంద్రియాలతో లేకపోతే భౌతిక వస్తువులతో చూడడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అసంభవం కాదు. ఇంకా కొంతమంది మాయావాదులు, నిరాకారవాదులు ఏంటంటే వాళ్ళు ఇలా ఊహించుకొని ఆ భగవంతుడికి రూపమే లేదు, భగవంతుడికి ఏం లేదు, ఆకారమే లేదు అని వాళ్ళు రకరకాల సిద్ధాంతాలని సృష్టించుకుంటారు. సో అలాంటి వాళ్ళు భగవంతుడిని ఎప్పుడూ చేరుకోలేరు. కానీ భక్తులు మాత్రం సేవోన్ముఖేహి జిహ్వాదవ్. సో ఈ యొక్క సేవా భావం ద్వారా భగవంతుడికి భక్తి భావనతో సేవ చేసుకొని భగవంతుడికి చేరుకోగలరు. ఇది భక్తుల యొక్క గొప్పతనం అన్నమాట. సో ఇదే ఒక్క మార్గం అన్నమాట. ఈ సేవ స్టార్ట్ అవుతుంది మన జీవ నుంచి, అంటే జీవ అంటే మన జిహ్వా నుంచి, మన నాలుక నుంచి. సో ఫస్ట్ మనము మన యొక్క నాలుకను ఉపయోగించుకొని ఒక 2 కార్యాలు చేయొచ్చు. ఒకటి భగవంతుడి నామాన్ని, గుణరూప లీలల్ని జపించడం, కీర్తించడం, ఇంకొకటి ప్రసాదం తీసుకోవడం. ఈ 2 చేయడం ద్వారా ఫస్ట్ మన స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మిగతాన్ని మనస, వాచ, కర్మ అన్ని విధాలుగా మనం భగవంతుడికి సేవ చేసుకొని సరైన భావనతో మనం భగవంతుడిని చేర్చుకోవచ్చు, కృష్ణ ప్రేమను పొందవచ్చు, భగవంతుడిని సంతృప్తిపరచవచ్చు. సో ఇది భక్తి మార్గంలోనే భక్తులకు సంభవం అన్నమాట. నెక్స్ట్ చూద్దామంట. ఇంద్ర ఉవాచ ఇదం అప్యచ్యుత విశ్వభావనం వపురానందకరం మనోదృశాం సురవిద్విత్క్షపణైర్ ఉదాయుధైర్ భుజదండైర్ ఉపపన్నమష్టభిః. సో ఇంద్రుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఇక్కడ విష్ణువు ఇక్కడ ఆయన ప్రకటించారంటే ఆయన అపియర్ అయ్యారు. ఇక్కడికి వచ్చారు యజ్ఞస్థలానికి. ఆయన ఇక్కడ 8 చేతులతో కనిపిస్తున్నారు అన్నమాట. విష్ణువు ఇక్కడ 8 చేతులతో వచ్చారు. సో మీ యొక్క ఈ ఆధ్యాత్మిక రూపం 8 చేతులు ఉన్నాయి మీకు. ఆ 8 చేతులు 8 అస్త్రాలు, వేరు అస్త్రాలు ధరించి ఉన్నారు. తద్వారా మీరు ఈ మొత్తం సంపూర్ణ విశ్వానికి మేలు చేయాలని ఉద్దేశంతో వచ్చారు. ఇది మాకెందుకో మా మనస్సుకి, మా కళ్ళకి ఎంతో ఆనందకరంగా అనిపిస్తుంది ఈ దృశ్యం అని ఇక్కడ ఇంద్రుడు చెప్తున్నాడు అనమాట. సో ఈ యొక్క అవతారంలో, మీ యొక్క ఈ రూపంలో మీరెప్పుడు అసురుల్ని దండించి, ఇంకెవరైతే భక్తులకి విరుద్ధంగా ఉంటారో వారిని దండించి, అంటే భక్తుల్ని రక్షిస్తారు అనేసి మాకు అర్థమవుతున్నట్టుగా ఇంద్రుడు ఇక్కడ తన ప్రార్థనలో చెప్పుకుంటున్నాడు. సో నెక్స్ట్ చూద్దామంట. పత్న్యా ఊచుః యజ్ఞోయం తవ యజ్ఞాయ కేన సృష్టో విధ్వస్తః పశుపతినాద్య దక్షకోపాత్ తం నస్త్వం శవశయనాభశాంతమేధం యజ్ఞాత్మన్నలినరుచ దృశపుణీః. సో ఇది ఎవరు చెప్తున్నారంటే యజ్ఞిక్ పత్నీలు అంటే ఎవరైతే యజ్ఞం చేస్తున్నారో పురోహితులు కానీ బ్రాహ్మణులు కానీ వారి యొక్క భార్యలు, వాళ్ళు చెప్తున్నారు ఏమని, భగవంతుడికి చెప్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ యొక్క యజ్ఞం అంతా కూడా బ్రహ్మదేవుడి యొక్క ఆదేశానుసారంగానే జరగడం అనేది జరిగింది. కానీ దురదృష్టవశాత్తు శివుడు దక్షుడి పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం కారణంగా మొత్తం ఈ యజ్ఞం అంతా కూడా ధ్వంసం అయిపోయింది. అందుకారణంగా ఈ యొక్క ఆగ్రహం కారణంగా ఏవైతే
పశువులు ఈ యజ్ఞంలో బలివ్వడానికి తెచ్చామో అవన్నీ కూడా ఇప్పుడు మృతి చెంది ఉన్నాయి. సో ఏవైతే అన్నీ ఇక్కడ యజ్ఞం చేయడానికి అన్నీ సిద్ధం చేసాము, అన్ని వస్తువులు అన్నీ కూడా నాశనం అయిపోయాయి. కానీ ఇప్పుడు మీ యొక్క దృష్టి ద్వారా మళ్ళీ ఈ యొక్క స్థలం యొక్క పవిత్రత మళ్ళీ నెలకొనుంది. మళ్ళీ పవిత్రంగా మారిపోయింది ఈ స్థలం అంతా కూడా. అంతా నాశనం అయిపోయి ధ్వంసం అయిపోయినా కానీ ఇప్పుడు మళ్ళీ అది మీ యొక్క దృష్టి కారణంగా మొత్తం మళ్ళీ పవిత్రంగా అయిపోతుంది. ఏ పవిత్రత ఎంత కోల్పోయిందో అది మళ్ళీ తిరిగి వచ్చేసింది దానికి అని ఇక్కడ బ్రాహ్మణుల యొక్క భార్యలు పత్నివాచ, పత్ని అంటే భార్యలు, వాళ్ళు ఇక్కడ ప్రార్థించుకుంటారు భగవంతుడికి. సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ అనవసరంగా ఈ యొక్క ధ్వంసం జరగడం కారణంగా అనవసరంగా ఇక్కడ పశువులు చనిపోయాయి. ఎందుకంటే మామూలుగా అలా పశువులు అనవసరంగా చంపకూడదు, అది ముఖ్యమైన విషయం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఇంకా ఏవైతే యజ్ఞంలో ఉపయోగించే పశువులను ఉపయోగిస్తారో వాళ్ళందరికీ కూడా ప్రభుపాల్ వారు ఒక్కసారి కాదు ఎన్నోసార్లు రాశారు. ఇక్కడ మళ్ళీ అదే విషయాన్ని రాశారు. ఎందుకంటే ఈ మంత్రాలు ఉపయోగించి ఏ పశువుని అయితే బలిస్తారో ఆ పశువుకి మళ్ళీ కొత్త శరీరం అనేది లభిస్తుంది. మళ్ళీ మంత్రాల ద్వారా, మంత్రశక్తి ద్వారా, తద్వారా వాళ్ళకి ఈ మంత్రాల యొక్క ప్రభావం, మంత్రాలు బాగా సరిగా ఉచ్చరిస్తున్న ఒక టెస్ట్ అన్నమాట, అది కూడా జరుగుతుంది. ప్లస్ లాస్ అనేది ఆ యొక్క జీవికి, ఆ యొక్క ప్రాణికి, ఆ యొక్క యానిమల్కి, పశువుకు ఉండదన్నమాట, ఏం లాస్ జరగదు అలా అన్నమాట. సో they should not have been killed as they were by Lord Shiva to replace the head with an animal head. సో ఓకే, ఇప్పుడు అవి ముందే చనిపోయి దాని తలకాయనే పెట్టారు కదా దక్షుడికి, అలా జరగడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు కోరుకుంటున్నారు విష్ణువుని మళ్ళీ, ఎందుకంటే ఈ యజ్ఞం ముందుకు జరగాలంటే మరి ఆ యానిమల్స్ అన్నిటిని కూడా, పశువులన్నింటినీ మళ్ళీ జీవితం వాటికి పోయండి అన్నట్టుగా, జీవం పోయండి అన్నట్టుగా విష్ణువుని కోరుకుంటున్నారు అన్నమాట ఈ పత్నిలు అందరూ. ఋషయ ఊచు అనన్వితం తే భగవన్ విచేష్టితం యదాత్మచరసి కర్మ నాజ్యసే విభూతయే యత ఉపశ్యేదుర్ ఈశ్వరీం నమన్యతే స్వయమనువర్తతిం భవాన్. ఇప్పుడు అక్కడున్న ఋషులు వాళ్ళు ప్రార్థించుకునేది ఏంటంటే, మీ యొక్క కార్యాలన్నీ అద్భుతంగా ఉంటాయి, మీ యొక్క వివిధ రకాల శక్తులతో మీరు వివిధ రకాల కార్యాలు చేస్తూ ఉంటారు, కానీ మీరు ఈ అన్ని కార్యాల పట్ల మీకు ఏమాత్రం ఆసక్తి లేదు. మీరు మీ యొక్క లక్ష్మి పట్ల కూడా మీకు ఆసక్తి లేదు. ఎవరినైతే ఎంతో పెద్ద పెద్ద దేవతలు బ్రహ్మదేవుడు కూడా ఆరాధిస్తారు ఆమె యొక్క కృప పొందడానికి, మీరు అంటే ఎవరి పట్ల మీకు ఆసక్తి లేదు, ఏ రకమైన ఆసక్తి లేదు మీకు. సో ఈ విధంగా ప్రార్థిస్తున్నారు ఋషులు. నెక్స్ట్ ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ, అందరూ ఒక్కొక్కరు ప్రార్థన చేసుకుంటూ వెళ్తారు. నెక్స్ట్ సిద్ధావుచు అంటే సిద్ధలోకవాసులు. అయం త్వత్కథామృష్టపీయూషనద్యాం మనోవార్ణక్లేశధావాగ్నిదగ్ధః త్రిషార్తోవగాధో న సంస్మారదావం న నిష్క్రామతి బ్రహ్మ సంపన్నవన్నః. సిద్ధలోకవాసులు ఏమని ప్రార్థించుకుంటున్నారంటే, ఎలాగైతే ఒక ఏనుగు ఒక మంటల్లో బాధ అంటే మంటల యొక్క అగ్ని ప్రమాదంలో అగ్నితో ద్వారా ఎన్నో రకాల గాయాలు అయిన ఏనుగు ఎప్పుడైతే ఆ బాధని జస్ట్ ఒక నీళ్ళల్లో వెళ్ళి, సముద్రం కాదు కానీ అదే కొలనులో కానీ ఒక నదిలోకి వెళ్ళి మర్చిపోలేదో, కాదు ఇన్ ఏ ఫర్ బట్ కెన్ ఫర్గెట్ ఆల్ ఇస్ ట్రబుల్, అదే నదిలోకి వెళ్ళి మర్చిపోతుందో, అంటే ఇప్పుడు ఆ వేడి అదేదైతే తగిలిందో నీళ్ళలోకి వెళ్ళి అది మర్చిపోగలుగుతుందో, మా మనస్సులు కూడా ఓ భగవంతుడా మీ యొక్క గుణరూప లీల మహిమలు
మీ యొక్క లీలల స్మరించుకొని అందులో మునిగిపోయి మీ లీలా స్మరణంలో దాని ద్వారా ఏ ఆధ్యాత్మిక ఆనందం అయితే మాకు కలుగుతుందో దాన్ని ఎప్పుడూ వదులుకోవాలని కోరుకోము. ఎందుకంటే అది మొత్తం సంపూర్ణమైన ఆధ్యాత్మిక ఆనందం. సో ఇక్కడ సిద్ధలోకులు అలా చెప్తున్నారు చూసారా, వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఎల్లప్పుడూ మీ యొక్క లీలల్ని మేము స్మరించుకుంటూనే ఉండాలనుకుంటున్నాం. ఎందుకంటే అందులోనే అన్నిటికన్నా ఎక్కువ ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. ఇంకా భౌతిక దుఃఖాలన్నీ కూడా మర్చిపోతాం, రైట్? ఎలాగైతే ఒక ఏనుగు మర్చిపోతుందో అడవిలో మంటల ద్వారా కలిగే బాధని, ఎప్పుడైతే నదిలో వెళ్ళి నీళ్ళలో వెళ్ళిపోతుందో. సో అలాంటిది ఒకటి ప్రహ్లాద్ మహారాజు కూడా ఒక చెప్పారు శిక్షణలో. ఏమంటే ప్రహ్లాద్ మహారాజ్ ఏమన్నారంటే, ఎవరైతే ఎప్పుడు భగవంతుడి లీలల్ని గుణగానం చేస్తూ ఆ యొక్క లీలా అమృతాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు, ఎప్పుడు అందులో నిమగ్నమైపోయి ఉంటారో వాళ్ళు కూడా ముక్త జీవులే. వాళ్ళకి ఇంకా ఈ భౌతిక పరిస్థితుల గురించి, జీవితం గురించి వాళ్ళకి ఏమాత్రం భయం అవసరం లేదు, వాళ్ళకి ఏం భయం ఉండదు. సో ఇలాగే ఈ యొక్క భౌతిక ప్రపంచ సంసార దావా నవలీలలు. సో ఈ యొక్క సంసారం, భౌతిక సంసారం కూడా ఇలా రకరకాల దుఃఖాలు, అంటే పీడితమవుతున్న ఈ యొక్క జీవితం, భౌతిక జీవితం, రకరకాల వీటిని కూడా ఒక అడవిలో ఉండే ఫారెస్ట్ ఫైర్, అడవి మంటలతో పోలుస్తున్నారన్నమాట. సో అలా అందరూ బాధపడుతున్నారు. అడవిలో మంటలులో ఉండి మీరుంటే మీకు చాలా బాధ కలుగుతుంది కదా. ఎలాగైతే ఇక్కడ ఏనుగు నీళ్ళలోకి వెళ్తే దాని మంటల ద్వారా, వేడి ద్వారా కలిగే బాధ నుంచి తప్పించుకోగలుగుతుందో, అలాగే ఒక వ్యక్తి భౌతిక ప్రపంచంలో కూడా రకరకాల దుఃఖాల నుంచి బాధపడుతున్న వ్యక్తి కూడా ఒకవేళ ఇలాంటి భగవంతుడి లీలల స్మరణంలో నిమగ్నమైపోతే, మునిగిపోతే, ఈ నీళ్ళల్లో భగవంతుడి లీలల యొక్క నీళ్ళల్లో మునిగిపోతే అప్పుడు అన్ని రకాల భౌతిక దుఃఖాలని మర్చిపోతారంట వ్యక్తి. ఇది ఒక్కటే మార్గం అండి, వేరే మార్గం ఏం లేదు. ఒకటే మార్గం యాక్చువల్లీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఎవరైతే ఆల్రెడీ కృష్ణ భావనామృతంలో ఉండి ఇంకా వాళ్ళు ఆల్రెడీ నిమగ్నమైపోయి ఉన్నారనుకోండి కృష్ణ భావనామృతంలో, వాళ్ళకి ఇంకా ఏ రకమైన యజ్ఞాలు, పూజలు, కార్యాలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కృష్ణ భావనామృతం, కృష్ణ చైతన్యం అనేది సంపూర్ణం, అన్నిటికన్నా శ్రేష్టమైనది. సో ఇంకా వేరే ఇంకేం అవసరమే లేదు. సో ఎందుకంటే అన్ని యజ్ఞాలు, అన్ని పూజలు, అన్ని వ్రతలు, అన్ని రకాల తపస్సులు చేసేది ఎందుకు? కృష్ణ భావనామృతం అవ్వడానికి, కృష్ణుని మనము ఆశ్రయించుకోవడానికి, కృష్ణుని పైన మన ధ్యానాన్ని పెంచుకోవడానికి. అన్నిటి లక్ష్యం ఇదే, కృష్ణుని చేరుకోవడమే. సో మనం ఆల్రెడీ కృష్ణ భావనామృతంలో ఉన్నప్పుడు ఇవన్నిటి చేయాల్సిన అవసరం లేదు అని ఇక్కడ చెప్తున్నారు. యజమాన్యువాచ స్వాగతం తే ప్రసీదేశ తుభ్యం నమః శ్రీనివాస శ్రియాకాంతయాత్రాహినః త్వామృతే దేశ నానగేర్మఖ శోభతే శీర్షహీనః కబంధో యథా పురుషః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇది ఎవరు ప్రార్థన చేస్తున్నారు? దక్షుడి యొక్క భార్య ఏమని ప్రార్థిస్తుందంటే, ఇది చాలా అదృష్టకరమైన విషయం, మీరు ఈ యొక్క యజ్ఞ స్థలంలోకి ప్రవేశించారు. నేను మీకు మా దండవత్ ప్రణామాల్ని అర్పించుకుంటున్నాను. నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను, మీరు సంతృప్తి చెందాలని ఈ యొక్క సందర్భంలో. ఎందుకంటే ఈ యొక్క యజ్ఞ స్థలం అనేది మీరు లేకుండా ఏమాత్రం శోభనివ్వట్లేదు, మీరు లేని కారణంగా. ఎలాగైతే ఒక శరీరానికి తలకాయ ఉండదో, సో ఆ శరీరానికి ఏం శోభ ఉండదు ఇంకా, అలాగే యజ్ఞంలో మీరు లేకపోవడం కారణంగా దీనికి ఏ శోభ లేదు. సో మీరు వచ్చారు కనుక ఇప్పుడు ఇది బాగుందని. సో ఇలా కృష్ణ చైతన్యం లేకుండా కృష్ణుని అర్థం చేసుకోలేకపోతే, విష్ణువే పరం భగవంతుడు అని, పరమేశ్వరుడు అని విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా ఎంత భౌతిక ప్రగతి సాధించినా సరే, మీరు ఎంత గొప్ప వాళ్ళు అయిపోయినా సరే భౌతికంగా, దానికి ఏమాత్రం మూల్యం లేదు, ఏమాత్రం వాల్యూ లేదు, ఏం విలువ లేదు దానికి.
భగవద్భక్తిహీనస్య, ఇది హరిభక్తి శుద్ధోదయలో రాశారు. భగవద్భక్తిహీనస్య జాతిశాస్త్రం జపస్తపః అప్రాణస్యైవ దేహస్య మండనం లోకరంజనం. చూసారా, ఇది ఇక్కడ ఈమె చెప్తుంది కదా దక్షుడి యొక్క భార్య, అది శ్లోకం. అది అంటే ఆమె చెప్పిన విషయము హరిభక్తి శుద్ధోదయలో కూడా ఇచ్చారనమాట ఈ శ్లోకం రూపంలో. భగవద్భక్తిహీనస్య, భగవద్భక్తి లేనివారు, వాళ్ళు ఎంత గొప్ప జాతి అయినా సరే, ఎంత గొప్ప శాస్త్రాలు తెలిసినా, ఎంత గొప్ప జపాలు చేసినా, తపస్సు చేసినా కానీ అవన్నీ కూడా వాళ్ళు చేసేవన్నీ కూడా ఏంటంటే డెకరేషన్ ఇన్ ద డెడ్ బాడీ. అంటే డెకరేషన్ ఆన్ డెడ్ బాడీ అంటే మృతదేహం పైన మీరు ఎంత అలంకారం చేసినా, మృతి చెందిన దేహానికి మీరు ఎంత అలంకారం చేస్తే ఏం లాభం? దానికి ఏం విలువ లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ శరీరం నుంచి ప్రాణాలు వెళ్ళిపోయాయి. సో మృతదేహానికి మీరు ఎంత డెకరేషన్ చేసినా లాభం లేదనమాట. సో అలాగే ఎంత మీరు గొప్ప భౌతిక ప్రగతి, ఉన్నతమైన స్థానం, భౌతికంగా ఎంతో విలువైన పోస్టు ఏదైనా సరే మీరు సంపాదించినా కానీ ఒకవేళ కృష్ణ భావనామృతం అవ్వలేకపోతే అప్పుడు అది మృత శరీరాన్ని అలంకరణ చేసిన దాంతోనే సమానం. ఎందుకంటే అసలైన ప్రాణం శరీరానికి అసలైనది తలకాయ లేకుండా శరీరం ఉండలేదు. చేయి లేకుండా కాలు లేకుండా ఉండొచ్చు శరీరం, జీవించిన మనిషి, కానీ తలకాయ లేకుండా మనిషి జీవించలేడు. సో తలకాయ లేని శరీరంతోనే సమానం అన్నమాట. కృష్ణ భావనామృతం లేకుండా ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే. సో ఇక్కడ బేసికలీ ఏంటంటే ఒక విధంగా దక్షుడి యొక్క భార్య, ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా చెప్తున్నారు, ఆమె విష్ణువుని ఈ విధంగా ఒక విధంగా కోరుకుంటుందన్నమాట. సో మీరు లేనిది వేస్ట్, మీరే ఉండాలి ఇక్కడ, మీరే చేయాలి, మీరే. సో మీ యొక్క ఉండడం అవసరం మీ ద్వారానే. సో విష్ణువుని కోరుకుంటుందన్నమాట ఇలా ఈ ప్రార్థన ద్వారా. ఎందుకంటే ఒక విధంగా ఆమె ఇక్కడ ప్రసూతి, దక్షుడి యొక్క భార్య, ఒక విధంగా చెప్పాలంటే ఆమె విష్ణువుకి ఒక ఆంట్ వరుసకి. ఎలాగంటే ఇప్పుడు దేవహూతి అంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళకు భగవంతుడు కపిల ముని ద్వారా అవతారం తీసుకున్నాడు కదా. సో ఆ విధంగా చూసుకుంటే, సో ఇప్పుడు ఆమెకు ఆ విధంగా చూసుకుంటే ఆమె అక్కడ ఒక సంబంధం ఉందన్నమాట. ఆ సంబంధం ద్వారా కూడా అడుగుతుందని ఇక్కడ చెప్తున్నారనమాట. సో బేసికలీ కోరుకుంటుంది ఇది ఇక్కడ ప్రసూతి. అంటే ఇక్కడ జరిగిన అంత విధ్వంసం అంతా జరిగింది, ఇప్పుడు మీరు ఏదైనా సరిచేయాలని. లోకపాల ఊచు దృష్ట కిం నో దృగ్భిరసద్గ్రహైస్త్వం ప్రత్యగ్దృష్టా దృశ్యతే ఏన విశ్వం మాయా హ్యేష భవదీయ హి భూమన్ యస్త్వం షష్ట పంచభిర్భాసి భూతై. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే లోకపాలకులు, రకరకాల లోకపాలకులు, వాళ్ళందరూ ఏమంటారంటే మేమందరం కూడా మా ఇంద్రియాలతో స్వయంగా వీక్షించేది, తెలుసుకునేది, గ్రహించేది మాత్రమే మేము నమ్ముతాము. సో అందుకే మాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని నిజంగా మేము దర్శించుకుంటున్నామా లేదా అని. ఎందుకంటే ఇప్పుడు మా భౌతిక ఇంద్రియాల ద్వారా మిమ్మల్ని చూడగలుగుతున్నాము. ఎందుకంటే మేము మామూలుగా భౌతిక ఇంద్రియాల ద్వారా భౌతిక విషయాలు, వస్తువులు, పంచమహాభూతాలతో నిర్మితమైన విషయాలు, వస్తువులే ఈ భౌతిక ప్రపంచంలో చూడగలుగుతాము. కానీ మీరు ఈ పంచమహాభూతాల నుంచి కూడా అతీతం, మీరు సిక్స్త్ ఎలిమెంట్. అందుకని మేము మిమ్మల్ని చూసినా కానీ అది మాకు భౌతిక సృష్టిలాగానే మాకు అనిపిస్తుంది చెప్తున్నారు. సో భగవంతుడిని మనం భౌతిక దృష్టితో చూడలేము అనే విషయాన్ని వీళ్ళు ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. భౌతిక ఇంద్రియాల ద్వారా మనం భగవంతుడిని దర్శించుకోలేము. ఎందుకంటే భగవంతుడు భౌతిక దేహం లేదు. సో భగవంతుడు నిజంగా దర్శించుకునేది ఎలా అంటే బ్రహ్మ సంహితలో రాశారు కదా,
ప్రేమాంజనచూరిత భక్తి విలోచన సంత సదైవ హృదయేషు విలోకయంతి ఎం శ్యామ సుందరం రూపం గురించి. సో భగవంతుడి యొక్క అచింత్య గుణస్వరూపాన్ని, శ్యామసుందర రూపాన్ని ఎలా అంటే ప్రేమాంజన చూరిత, ప్రేమతో అనే, అంజన అంటే కాటుక, ప్రేమ అనే కాటుకతో అలంకరించిన కళ్ళను మాత్రమే ద్వారానే చూడగలం. అంటే ప్రేమ ద్వారానే, మనకు ప్రేమ ఉంటేనే భగవంతుడి పైన కృష్ణ ప్రేమ, అప్పుడే మనం కృష్ణుని సరిగ్గా చూడగలం, ఆధ్యాత్మికంగా దర్శించుకోగలం భగవంతుడిని. భగవంతుడు ఉన్నప్పుడే కాదు, ప్రతి క్షణంలో ప్రతి కార్యంలో భగవంతుడిని చూడగలం మనం. కుంతి మహారాణి కూడా ప్రార్థించుకుంటుంది, ఎవరు కృష్ణుని దర్శించుకోగలరు, కృష్ణుని పొందగలరు, చూడగలరు. అకించన గోచరం త్వామకించన గోచరం జన్మైశ్వర్య శ్రుత శ్రీభిర్ ఏదమానా మద పుమాన్. సో నైవర్హత్య విధాతుం వై త్వామకించన గోచరం. సో ఇలా ఎవరైతే అన్నిటిని వదిలేసి భగవంతుడే నాకు దిక్కు, ఇంకెవ్వరూ నాకు ఆశ్రయం కాదు అని అనుకున్న వారికి మాత్రమే భగవంతుడు చూడగలరు వాళ్ళు భగవంతుడిని. ఎవరైతే నాకు గొప్ప జన్మ ఉంది, నాకు గొప్ప ఐశ్వర్యం ఉంది, గొప్ప సౌందర్యం ఉంది, గొప్ప విద్యావంతుడిని అని అనుకునే వాళ్ళు అలా దాంతో బాగా పఫ్డప్, అలా దాని ద్వారా ఎక్కువగా ప్రభావితమైన వాళ్ళు భగవంతుడిని చేరుకోలేరు, అర్థం చేసుకోలేరు, పొందలేరు. సో నెక్స్ట్ చూద్దామంట. యోగేశ్వరా ఊచు ప్రేయాన్నతేన్యోస్యముతస్త్వయి ప్రభో విశ్వాత్మనిక్షేన్న ప్రతజ్ఞ ఆత్మనః అతాపి భక్త్యేషు తయోపధావతాం అనన్యవృత్యానుగ్రహాణ వత్సల. ఇంకా అక్కడున్న యోగీశ్వరులు, యోగులు, గొప్ప గొప్ప యోగులు అందరూ, సిద్ధులు, యోగులు ఏం చెప్తున్నారంటే భగవంతుడికి, ఎవరైతే వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకుంటారో మీరు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్ములని, ఆ విధంగా మీరు ఎంతో వాళ్ళకి ప్రియులని, ఇంకా మీరు ఎవరైతే భక్తి చేసుకుంటారో వారికి ఎంతో అనుకూలం వాళ్ళకి, వాళ్ళ భక్తిని మీరు స్వీకరిస్తారు. ఎవరైతే మిమ్మల్ని భగవంతుడిగా స్వీకరించి మిమ్మల్ని సేవ చేసుకుంటున్నారో, సో మీరు ఎప్పుడు వాళ్ళకి కృప చూపిస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఎవరైతే మిమ్మల్ని అర్థం చేసుకుంటారో, మీరు భగవంతుడు, మీరు పరమాత్మ, వాళ్ళు మీకు ప్రియులే. కానీ ఇంకా భక్తులు ఎవరైతే మీకు సేవ చేసుకుంటారో వాళ్ళకి ఇంకా మీరు ఎక్కువగా అనుకూలిస్తారు అనే విషయాన్ని ఇక్కడ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు యోగులు. చూడండి, ఇది చాలా మంచి పాయింట్, అసలు చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మనం ఇక్కడ తాత్పర్యంలో చూసే చర్చించుకుందామంట. సో ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో భగవంతుడిని అన్ని విధాలుగా, ఓ ఈయన కృష్ణుడు భగవంతుడు అని అర్థం చేసుకున్నారు, ఆయన పరమాత్ముడు అని అర్థం చేసుకున్నారు, వాళ్ళు భగవంతుడికి ఎంతో ప్రియులు. ప్రభుపాదులు రాస్తున్నారు, ఇది తాత్పర్యంలో రాశారు, ఇంకా విస్తృతంగా వర్ణించారు ఈ విషయాన్ని, ఈ పాయింట్ని ఏదైతే శ్లోకంలో ఉందో. కానీ ఎవరైతే వ్యక్తులు మేబీ వాళ్ళకి అంతగా శాస్త్రాలు తెలియకపోవచ్చు, లేకపోతే అంత పెద్ద శ్లోకాలు రాకపోవచ్చు, లేకపోతే అంత గొప్ప పెద్ద జ్ఞానులు కాకపోవచ్చు, కానీ ఒకవేళ వాళ్ళకు భగవంతుడిని వాళ్ళు స్వీకరించి కృష్ణుడు భగవంతుడు అని, మేము ఆయన సేవకులం అనే విషయాన్ని అర్థం చేసుకొని భగవంతుడికి సేవ చేసుకుంటే ప్రేమతో, వాళ్ళు భగవంతుడికి ఇంకా చాలా చాలా ప్రియులు, ఎంతో ప్రియులు, ఇంకా వారికి ఎంతో కృప చూపిస్తాడు భగవంతుడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అందుకే ఇక్కడ ఒక శబ్దాన్ని రాశారని, అనన్య వృత్యానుగ్రహాన వత్సల. భగవంతుడిని వత్సల అంటే వాళ్ళకి ఎక్కువగా ప్రత్యేకమైన అనుగ్రహం చూపిస్తారు వాళ్ళకి. వత్సల అంటే భక్తవత్సల అంటారు భగవంతుడిని. సో ఇక్కడ అదే విషయాన్ని వర్ణించారనమాట, భక్తవత్సల. ఎక్కడ కూడా మనకి శాస్త్రాల్లో భగవంతుడిని జ్ఞాని వత్సల అని రాయలేదు, భక్తవత్సల అని రాశారు, అవునా. సో భగవంతుడి స్పెషల్ కృప, స్పెషల్ అనేది చూపిస్తారు అనుగ్రహం భక్తులకి, వాత్సల్యం. జగద్ ఉద్భవ స్థితిలయేషు దైవతో బహుదీద్యమానా గుణయాత్మమాయయా రచితాత్మభేదా మతయే స్వసంస్థయా వినివర్తిత భ్రమా గుణాత్మనే నమః.
సో వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ, మేము మా యొక్క ప్రణామాలను అర్పించుకుంటున్నాము మీకు. హూ హ్యాస్ క్రియేటెడ్ వేరియస్ మేనిఫెస్టేషన్స్, ఆయనే ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో విషయాల్ని, వస్తువుల్ని సృష్టించారు, అన్నిటినీ 3 గుణాల ఆధీనంలో పెట్టారు భౌతిక ప్రపంచంలో. సో ఆ విధంగా భగవంతుడి సృష్టి, పాలన, సంహారం అన్నీ చేస్తారు. కానీ ఆయన ఎప్పుడు ఈ భౌతిక శక్తి, ప్రకృతి యొక్క ఆధీనంలో ఎప్పుడు ఆయన రాడు. ఆయన అసలైన స్వరూపంలో భౌతిక లక్షణాలు, భౌతిక కల్మషాలు ఏమీ లేవు, దానికి భౌతికంగా అతీతం ఆయన. సో ఆయన ఎప్పుడు మహామోహితం, అందుకే అవ్వడు. సో ఈ విషయాలు మేబీ రిపీటెడ్గా వస్తున్నట్టున్నాయి, చాలామంది చెప్తున్నారు ఈ విషయాలు. ఓకే, సో ఇక్కడ కూడా వాళ్ళు చెప్పారనమాట. సో ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు ఈ శ్లోకాల్లో చెప్పారు. ఒకటి ఏంటంటే భగవంతుడే ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టిస్తున్నాడు, పాలిస్తున్నాడు, సంహరిస్తున్నాడు అనే విషయాన్ని. ఇంకొకటి భగవంతుడి యొక్క నిజద్వామం ఉంది, ఆయన ఒక స్వరూపం ఉంది, ఆధ్యాత్మిక స్వరూపం, ఆయనకు ఆధ్యాత్మిక లోకం ఉంది, అది ఇంకొక విషయం, అది కూడా ఆయన నుంచి వచ్చింది. సో ఈ ఆధ్యాత్మిక లోకం, గోలోకం, అక్కడ సృష్టి, పాలన అనే సంహారం అనేది ఉండదు, అది శాశ్వతంగా ఉంటుంది. అక్కడ అన్నీ కూడా సచ్చితానంద, శాశ్వతంగా ఉన్నాయి, ఎప్పుడు అన్ని సచ్చిత్ ఆనంద. సో ఇది ఆయన ద్వారం, స్వసంస్థయ, ఆయన యొక్క సంస్థ, స్వయంగా ఆయన యొక్క అంతరంగ శక్తి ద్వారా సృష్టించినంత. సో ఆయన లోకం అంతా కూడా అన్ని అతీతం, భౌతిక జగత్తుకి, భౌతిక లోకానికి, 3 గుణాలకి, అన్నిటికీ అతీతం. ఆ విషయాన్ని ఇక్కడ వర్ణించారు. నెక్స్ట్ చూద్దామంట బ్రహ్మోవాచ. అంటే ఈ బ్రహ్మోవాచ అంటే ఇది వేదాలు స్వరూపం, వాళ్ళు ప్రార్థించుకునేది. నమస్తే శ్రితసత్వాయ ధర్మాధీనం చ సూతయే నిర్గుణాయ చ యత్కాష్టాం నాహం వేదా పరేపి చ. సో వేదాలు ఏం చెప్పుకుంటున్నాయంటే, వాళ్ళు కూడా మేము మీకు ప్రణామాలు అర్పించుకుంటున్నాము ఓ భగవంతుడా. సత్వగుణానికి కూడా మీరే ఆశ్రితులు, మిమ్మల్ని ఆశ్రయించింది సత్వగుణం కూడా. అందుకనే, ఎందుకంటే ఇందులోంచి అన్ని ధర్మము, తపస్య, ఇంకా రకరకాల వ్రతాలు ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. కానీ మీరు అన్ని భౌతిక గుణాలకి అతీతులు, మీ యొక్క అసలైన స్థానం ఎవరు అర్థం చేసుకోలేరు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. మనకు తెలిసిందే, విష్ణువు ఇప్పుడు 3 త్రిమూర్తులు, విష్ణువు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు, 3 కూడా 3 గుణాలకి అధిపతులు, నియంత్రిస్తారు వాళ్ళని. అందులో విష్ణువు సత్వగుణాన్ని, ఆయన దానికి అధిపతి, అవునా. సో ఇందులోంచే ధర్మము, జ్ఞానము, తపస్య, వైరాగ్యము, ఐశ్వర్యం అన్నీ కూడా ఇందు నుంచి ఉత్పన్నమవుతాయన్నమాట, ఈ సత్వగుణంలోంచి. దాని ద్వారా అసలైన శాంతి, భద్రత, సమృద్ధి, జ్ఞానము, ధర్మం అన్నీ కూడా ఈ జీవరాశులందరూ కూడా దక్కుతాయి. సో ఇవన్నీ కూడా భౌతికమైన సత్వగుణం ద్వారా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నాయి. సో అందుకని ఈ సత్వగుణం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సత్వగుణం ఏంటంటే చాలా దగ్గరగా ఉంటుంది, భక్తి చేసుకోవడానికి చాలా అనుకూలమైందనమాట. ఎవరైతే ఇలా సత్వగుణంలో ఉన్నారో వాళ్ళు కొద్దిగా ఇలా భగవంతుడి విషయాల్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ భగవద్గీతలో చెప్పింది మనకి ఏంటంటే, సంపూర్ణంగా భగవంతుడిని అర్థం చేసుకోవాలి అన్ని విషయాలంటే మనము సంపూర్ణంగా ఈ 3 గుణాలకి అతీతం అవ్వాలి. అంటే సత్వగుణంకి కూడా మనం అతీతం కావాలి. సంపూర్ణమైన శుద్ధ భక్తి ద్వారానే మనం అర్థం చేసుకోగలం. అగ్నిర్వాచ యత్తేజసాహం సుసమిద్దతే చ హవ్యం వహే స్వధ్వర అజ్యసిక్తం తం యజ్ఞీయం పంచవిధం చ పంచభిః స్విష్టం యజుర్భిః ప్రణతోస్మి యజ్ఞం. అగ్నిదేవుడు ఏమంటున్నారంటే, నేను మీకు నా ప్రణామాలు అర్పించుకున్నారు, ఎందుకంటే మీ యొక్క కృప ద్వారానే నేను ఈ విధంగా అగ్నిని ఉత్పన్నం చేసి ఇలా ప్రజ్వలితం చేయగలుగుతున్నాను. ఇంకా మీ యొక్క కృప ద్వారానే అందరూ యజ్ఞంలో అర్పిస్తారే ఘీ, నెయ్యి, ఇంకా మిగతా ఎన్నో పదార్థాలు అన్నిటిని కూడా నేను స్వీకరించగలుగుతున్నాను. ద 5 kinds ఆఫ్ ఆఫరింగ్స్, యజుర్వేద ప్రకారం 5 రకాల అర్పణలు అవన్నీ కూడా ఏంటంటే చేస్తారు. అవన్నీ ఏంటంటే మీ యొక్క వివిధ శక్తుల్ని ఉద్దేశించి, అవన్నీ కూడా వివిధ శక్తులు.
మీరు 5 రకాల వేద శ్లోకాల ద్వారా మిమ్మల్ని ఆరాధిస్తారు. సో ఇదంతా మీరే, అసలు ఈ యజ్ఞం అంతా మీరే, యజ్ఞం అంటేనే మీరు. సో భగవంతుడు విష్ణు సహస్రనామంలో 1000 నామాలు ఉన్నాయి, అందులో ఒకటి యజ్ఞ. సో భగవంతుడే యజ్ఞ. ఇంకా భగవంతుడి సంతుష్టి కోసమే యజ్ఞం చేసేది, విష్ణువు యొక్క సంతుష్టి కోసం యజ్ఞం చేసేది. ఒకవేళ విష్ణువు సంతుష్టి కోసం మనం చేయకుండా వేరే ఏ కార్యం చేసినా అవన్నీ కూడా మనకు భౌతిక బంధనానికి గురి చేస్తాయి అనే విషయాన్ని ఇక్కడ రాశారు. ఇది భగవద్గీతలో కూడా వస్తుంది, అవునా? సో ఉద్దేశం ఏంటంటే భగవంతుడిని సంతృప్తిపరచడం మనం చేసే ఏ కార్యమైనా. సో ఎనీ పర్సన్ ఎవరైతే కృష్ణ భావనామృతమై ఉన్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీవితాన్ని కృష్ణుడిని సంతృప్తిపరచడానికి అంకితం చేసేసారు. సో ఈ కృష్ణుడే అన్ని విష్ణువుల అవతారాలకి మూలం. సో ఆ విధంగా వాళ్ళు ఎప్పుడు ప్రతిరోజు భగవంతుని ఆరాధించుకుంటున్నారు, ఆయనకు భోగ నైవేద్యాలు అర్పిస్తున్నారు. సో వీళ్ళందరూ ఎన్ని రకాల యజ్ఞాలు చేసి ఎంత గొప్ప గొప్ప యజ్ఞుల కన్నా కూడా అందరికన్నా గొప్ప యజ్ఞం చేసే వ్యక్తుల్లో అన్నిటికన్నా ఉన్నతమైన వారు. శ్రీమద్ భాగవతంలో ముఖ్యంగా చాలా స్పష్టంగా తెలియజేయబడింది, చాలాసార్లు మనకి లాస్ట్లో బాగా వస్తుంది మళ్ళీ. ఈ కలియుగంలో యజ్ఞం, సరైన యజ్ఞం అంటే ఏది అంటే యజ్ఞై సంకీర్తన ప్రాయ యజంతి సుమేధస. ఎవరైతే సుమేధస బుద్ధిమంతులైన వాళ్ళు ఉన్నారో కలియుగంలో వాళ్ళు ఏ యజ్ఞం చేస్తారు? సంకీర్తన యజ్ఞాన్ని చేస్తారు. తద్వారా భగవంతుడిని సంతృప్తిపరుస్తారు. ఆ యజ్ఞమే ఈ కలియుగంలో చేయడానికి మనకు శాస్త్రాల్లో చెప్పారు. సో ఈ యజ్ఞం ఎలా చేస్తాం? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మహామంత్రం సంకీర్తన చేయడం ద్వారా ఈ యజ్ఞం మనము చైతన్య మహాప్రభు యొక్క ఆదేశానుసారంగా ఆయనకు అర్పిస్తున్నాం. కృష్ణుడు యొక్క అవతారమే. సో మిగతా యజ్ఞాలన్నీ విష్ణువుకి అర్పిస్తాం, ఇక్కడ ఇది చైతన్య మహాప్రభుకి అర్పిస్తున్నాం, ఎందుకని ఆయన మనకు బోధించారు ఇది. సో ఇవన్నీ కూడా 11వ స్కందం భాగవతంలో ఉంటాయి, అప్పుడు ఇంకా మనం బాగా చదువుకుందామంట. సో ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్దాము. దేవా ఊచు పురా కల్పాపాయే స్వకృతం ఉదరీకృత్య వికృతం త్వమేవాద్యస్తస్మిన్ సలిలవురగేంద్రాదిశయనే పుమాంశేషే సిద్ధేర్హృది విమృషితాధ్యాత్మపదవీ స ఏవాద్యాక్ష్ణోర్యః పతిచరసి భృత్యాన్ అవసినః. సో దేవతలు ఏమంటున్నారంటే, ముందు ప్రళయం జరిగినప్పుడు అప్పుడు మీరు అన్ని రకాల శక్తుల్ని మీరు సంరక్షించారు. అన్ని లోకవాసులందరూ కూడా, అన్ని లోకాల వాసులందరూ, ముఖ్యంగా పై లోకాల వాసులందరూ అన్నీ కూడా, సనక మిగతా వాళ్ళందరూ కూడా మీపై ధ్యానం చేశారు. కాబట్టి మీరే ఆది పురుషులు. మీరు ఏ గర్భోదక సముద్రం పైన శయనించి ఉంటారో అనంతశేషుడి పైన, ఈరోజు మిమ్మల్ని మేము ఆ వ్యక్తినే విష్ణువుని మేము ఈరోజు దర్శించుకోగలుగుతున్నాము. మేమందరము మీ సేవకులం, కాబట్టి మా అందరిని మిమ్మల్ని మీరు రక్షించాలి, మీ రక్షణ మేము కోరుకుంటున్నాం అనేసి అందరు దేవతలు ఇక్కడ ప్రార్థించుకుంటున్నారు. ఇక్కడ చెప్పిన ప్రళయం గురించి ఏంటంటే, బ్రహ్మదేవుడు రాత్రి సమయంలో నిద్రించినప్పుడు, ఆయన రాత్రి సమయంలో ప్రళయం జరుగుతున్నప్పుడు అన్ని కింది లోకాలన్నీ మునిగిపోతాయి, కానీ పై లోకాలు మునగవు. అప్పుడు వాళ్ళందరూ భగవంతుడిని ప్రార్థించుకుంటారు రక్షించమని. సో భగవంతుడు ప్రార్థించుకుంటారు. సో ఏ భగవంతుడు మేము అప్పుడు ప్రార్థించుకుంటామో ఆ గర్భదాక్ష విష్ణు మీరు స్వయంగా ఈరోజు వచ్చారు. సో మీరే మాకు రక్షణ కల్పించాలని చెప్తున్నారు. సో ఈ విధంగా ఎటువంటి కోరికలు ఉన్నా మీకు, మీరు ఎక్కడో వేరే ఏ దేవత దగ్గర వెళ్ళడం కన్నా విష్ణువు దగ్గరికి వెళ్ళడం శ్రేష్టం అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ ప్రభుపాల ద్వారా చెప్తున్నారు, అకామ సర్వకామోవ మోక్షకామ దారిది. సో మీకు ఏ రకమైన కోరికలున్నా, ఆశయాలున్నా, ఏవైనా సరే, మీకు ఏదైనా సరే పూర్తి చేసుకోవాలంటే మీరు విష్ణువు దగ్గర రావడం బెటర్, ఇంకా ఏ దేవి దేవతల దగ్గర వెళ్ళడం కన్నా. సో కానీ అసలైన భక్తులు ఎవరైతే భగవంతుడి సేవకులు ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి భౌతిక లాభాలను ఆశించి వాళ్ళు భక్తి చేసుకోరు, భగవంతుడి దగ్గరికి రారు, యజ్ఞాలు చేయరు.
వాళ్ళు భగవంతుడిని జస్ట్ సేవ చేసుకోవడం కోసం వస్తారు. మేము సేవకులం, భగవంతుడి యొక్క సేవకులం. భగవంతుడితో నిజాయితీతో, ప్రేమతో, శ్రద్ధతో వాళ్ళు భగవంతుడికి సేవ చేసుకోవడానికి వస్తారు, భగవంతుడి సేవ చేసుకుంటారు. అదే వాళ్ళ పని. సో అటువంటి భక్తులకి భగవంతుడు స్వయంగా సంరక్షణ కల్పిస్తాడు. సో భగవంతుడు కూడా భగవద్గీతలో చెప్తాడు, కృష్ణుడు కూడా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో ఎవరైతే నన్ను సంపూర్ణంగా శరణాగతులు అయిపోయారో మిగతావన్నీ వదిలేసి, త్యాగం చేసేసి, అన్ని రకాల ధర్మాలు, వేరే బాధ్యతలు అన్నీ కూడా త్యాగం చేసేసి నాకు ఎవరైతే సంపూర్ణంగా శరణాగతులు అయిపోయారో వారికి నేను అన్ని పాపాల నుంచి ముక్తం చేసేస్తాను, నేను వాళ్ళకి సంపూర్ణంగా రక్షణ కల్పిస్తానని. సో ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఏంటంటే ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఏదో ఒక రకం ఆ జీవించడానికి ఏదో రకరకాలు తెలిసో తెలియక పాపాలు చేస్తూనే ఉంటారు. ఈ భౌతిక ప్రపంచం అలా సృష్టించబడింది. ఒకవేళ ఒక వ్యక్తి భగవంతుడు విష్ణువుకి శరణాగతి అవ్వకపోతే అతను ఈ యొక్క పాప కార్యాల యొక్క ఫలితాలని అనుభవించాల్సిందే, వేరే ఉపాయం లేదు. ఓకే, ఇంకొక 2-3 శ్లోకాస్ ఉన్నాయంట, చూసేద్దామంట మనము. కొంచెం ఇంకో 10 minutes అవ్వచ్చు. గంధర్వ ఊచు అంశాంశాస్తే దేవమరీచాదయతే బ్రహ్మేంద్రాద్య దేవగణా రుద్రపురోగా క్రీడాభాండం విశ్వమిదం యస్వ విభూమన్ తస్మై నిత్యం నాథ నమస్తే కరవామ. సో గంధర్వులు ఏమంటున్నారంటే, దేవతలు అందరూ, శివుడు, బ్రహ్మ, ఇంద్ర, మరిచి, ఇంకా మిగతా మహర్షులు అందరితో కలుపుకొని వీళ్ళందరూ కూడా మీ యొక్క అంశాంశాలే, పార్ట్ అండ్ పార్సల్సే. ఇక్కడ అదే రాశారు, అంశాంశాస్తే దేవ మరీచాద్యయేతే, అన్ని దేవతలు. సో అందుకని మీరే పరమేశ్వరు, భగవంతుడు. ఎంత సృష్టి మీకు ఒక ఆట వస్తువు, ఆట బొమ్మ లాంటిది సృష్టి కార్యము, సృష్టి అంతా కూడా. మేమందరం మిమ్మల్ని ఎప్పుడు పరమేశ్వర భగవంతుడిగా స్వీకరిస్తున్నాము ఎల్లప్పుడూ, అందుకని మీకు మేము మా ప్రణామాలు కూడా అర్పిస్తున్నామని అర్పించుకుంటున్నారు. ఏకలే ఈశ్వర కృష్ణ ఆరస్వభ భృత్యో. కృష్ణుడు ఒక్కడే ఈశ్వరుడు, మిగతా వాళ్ళందరూ కూడా కృష్ణుడి సేవకులే. ఎవరైనా సరే, శివుడైనా సరే, బ్రహ్మదేవుడైనా సరే, మిగతా ఏ దేవత అయినా సరే. విష్ణు తత్వలు అంటే మిగతా విష్ణు అవతారాలు అన్నీ కూడా కృష్ణుడిని సేవించుకోవడానికి. అవన్నీ విష్ణు తత్వాలు, విష్ణు అవతారాలు ఉత్పన్నమైనవి. ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. బలదేవుడు, ఆయన ముఖ్యమైనది భగవంతుడి సేవ చేసుకోవడానికి అని ఉన్నాడు. ఆయన ముఖ్యమైన కార్యం రకరకాలుగా ఆయనకు ఆనందాన్ని ప్రసాదించడానికి. సో అదనమాట కృష్ణస్తు భగవాన్ స్వయం, అది మనకు భాగవతం నేర్పించేది. నెక్స్ట్ 44వ శ్లోకం. విద్యాధరా ఊచు, విద్యాధరులు. తన్మాయయార్తామవిపద్య కలేవరేస్మిన్ కృత్వా మమాహమితి దుర్మతిరుత్పతైస్మై క్షిప్తోప్యసద్విషయలాలసాత్మమోహం యుష్మత్కథామృతనిసేవక ఉద్యుదస్యేత్. విద్యాధరులు ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క మనిషి శరీరం లభించిందే ఎందుకు? అత్యున్నతమైన జీవిత ఆశయాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి. కానీ ఈ యొక్క భౌతిక మాయా శక్తి ప్రభావం ద్వారా అందరూ కూడా ఈ భౌతిక శరీరం ద్వారా ప్రభావితమైపోయి, భౌతిక శక్తి మాయామోహితమైపోయి ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనే భౌతికంగా భోగించి ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా తప్పుదారిన పడి ఈ యొక్క అశాశ్వతమైన ఈ యొక్క మాయామోహితమైపోయి ఈ యొక్క భౌతిక సుఖాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మీ యొక్క ఆధ్యాత్మిక కార్యాలు ఎంత శక్తివంతమైనవి అంటే మీ ఆధ్యాత్మిక లీలలు, కార్యాలు. సో అవన్నీ ఎవరైనా వినడం మొదలుపెట్టారనుకోండి, వినడము ఇంకా వాటిని కీర్తన చేయడం మొదలుపెట్టాడనుకోండి, అప్పుడు ఈ మాయామోహితం నుంచి ఆ వ్యక్తి ముక్తుడైపోగలడు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. చాలామంది ఎలా అనుకుంటారు, చాలా సింపుల్. ఇవి చాలాసార్లు వింటాం మనం భాగవతంలో. ఎంతో మంది ఈ విషయాన్ని చెప్తున్నారు. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని. కొన్ని విషయాలు భాగవతంలో రిపీట్ అవుతూ వస్తాయి అంటే అవి చాలా చాలా ముఖ్యమైనవని, అందుకే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి.
సో ఇక్కడ మనకి ప్రభుపాల్ వారు రాస్తున్నారు, ఎవరైతే అందుకనే ఈ భగవద్గీత, భాగవతం ఈ ముఖ్యమైన పుస్తకాలు, భగవంతుడి వాణి, భగవంతుడి గురించి, భగవద్గీత, భాగవతం ఈ రెండు పుస్తకాలని, వేదసారాల్ని ఎవరైతే ఎప్పుడు ప్రచారం చేయడంలో నిమగ్నమై ఉంటారో, ఈ రెండు పుస్తకాలు ప్రచారం చేయడంలో నిమగ్నమై ఉంటారో వాళ్ళు ఈ భౌతిక మాయామోహితమైన జీవితం నుంచి బయటపడడానికి వాళ్ళకి చాలా సులువైపోతుందంట. సో లేకపోతే ఇలా కాకుండా భౌతికంగా జీవిస్తే వాళ్ళు ప్రతిసారి ఇలా ఈ శరీరం తర్వాత ఇంకో శరీరం, ఇలా రకరకాల శరీరాలు మారుస్తూ అంటారు. ప్రతి శరీరంలో వాళ్ళకి అనిపిస్తుంది. మాయామోహితం అంటే ఏంటంటే, ఓ ఎంత మంచి శరీరం, మీరు పంది శరీరంలో ఉన్నా మీకు చాలా బాగా అనిపిస్తుంది, ఓ ఎంత మంచి పంది శరీరం నాకు దొరికింది, పంది పిల్లలు ఉన్నారు, నాకు పంది భార్య ఉంది, పంది ఫ్యామిలీ ఉందని ఎంతో ఆనందంతో మీరు సంతృప్తితో ఉంటారనమాట. అదే మాయామోహితం. సో అలాంటి ఇంకా మనకి ఇక్కడ రాశారు, మలమూత్రంలో మీరు ఒక పురుగై మీకు జన్మ దక్కినా కానీ ఎంత హాయి, ఎంత మంచి సిచ్యువేషన్లో, ఎంత మంచి వాతావరణంలో నేను జీవిస్తున్నానని మీరు ఆనందంగా గలిగే చేతన మీకు దొరుకుతుంది. అంటే అలా మిమ్మల్ని కప్పేస్తుంది మీ అసలైన చేతన. అది మాయామోహితం అంటే. అక్కడ కూడా మీరు సంతుష్టంగా, మీకు అక్కడ దుఃఖాలు అనుభవిస్తున్నారు. ఎలాగ ఇప్పుడు ప్రతి మనిషి భౌతికంగా దుఃఖాలు అనుభవిస్తున్నాడు, అయినా కానీ ఈ భౌతిక జీవితాన్ని వదలలేకపోతున్నాడు, ఆ భౌతిక సుఖాన్ని వదలలేకపోతున్నాడు, ఆ భౌతిక పరిస్థితుల్ని వదలలేకపోతున్నాడు. ఇది మాయామోహితం. మాయామోహితం అంటే అవ్వడం అంటే ఇదే. నేను ఇలాంటి భౌతిక జీవితాన్ని, ఇలా భౌతిక సుఖాన్ని పొందడానికి నేను జీవిస్తాను. సో ఇలాంటి వారు కొంతమంది ఒక్కొక్కసారి ఆధ్యాత్మిక జీవితంలో ప్రవేశించిన తర్వాత కూడా అలాంటి చేష్టలు చేస్తూ ఉంటారు, రకరకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. సో అందుకనే మనకి చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారంటే, మనం ఏమీ అన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ పరిస్థితుల్లోంచే ఎక్కడున్నా సరే అక్కడనే మనం చేయాల్సింది ఏంటంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ, హరినామ సంకీర్తన, హరినామం జపం ఇది చేయాలి. మేము ఇక్కడ ప్రచారం చేసేటప్పుడు మనం కూడా ఎవరు ఇక్కడ మనకు ప్రభుపాల్ రాస్తున్నారు, మేము ఎప్పుడు చెప్పం మిమ్మల్ని ఫస్ట్ మీరు అన్నీ వదిలేసేయండి, జీవితంలో అన్ని భౌతిక కార్యాలు వదిలేసేయండి, అన్ని బాధ్యతలు వదిలేసేయండి, అన్ని నిద్రాహారాలన్నీ మానేసేయండి అని చెప్పరు, ఏం చెప్పము. మీరు ఏం చేస్తున్నారో సరే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, అవునా. సో తద్వారా ఏంటంటే మెల్లిగా కృష్ణ భావనామృతం అవ్వాలి. సో మన కార్యాలన్నీ కూడా కృష్ణ భావనామృతమైన కార్యాలుగా మర్చుకోవచ్చు. ఓకే, మనం నెక్స్ట్ వెళ్దామంట. బ్రాహ్మణ ఊచు త్వం గృధస్త్వం హవిస్త్వం హుతాశ స్వయం త్వం హిమంత్రస్మిత్ దర్భపత్రాని చ త్వం సదస్యార్త్విజో దంపతి దేవత అగ్నిహోత్రం స్వధా సోమ ఆజ్యం పశు. ఇప్పుడు బ్రాహ్మణులు, అక్కడున్న బ్రాహ్మణులు ఏం ప్రార్థించుకుంటారంటే, మీరు యజ్ఞ స్వరూపం, మీరే యజ్ఞం. ఇక్కడ మీకు అన్నీ చెప్పేస్తారు. ఇక్కడ మీరే ఆ యజ్ఞంలో అర్పించే నెయ్యి మీరే, ఆ అగ్ని మీరే, ఇంకా వేద మంత్రాలు మీరే, ఇంధనం మీరే, ఆ అగ్ని ప్రజ్వలితమైన అగ్ని మీరే, ఇంకా కుష గ్రాస్ ఏదైతే యూజ్ చేస్తారో అది కూడా మీరే, ఇంకా ఏ పాత్రలు యూజ్ చేస్తామో యజ్ఞంలో అవన్నీ కూడా మీరే, ఎవరైతే యజ్ఞం చేస్తున్నారో వాళ్ళు కూడా మీరే, దేవతలు ఎవరైతే ఇంద్రుడు ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారో అవి కూడా మీరే, బలి ఇచ్చే పశువు కూడా మీరే, అసలు మొత్తం యజ్ఞమే మీరు. అందుకంటే అన్నీ కూడా మీ నుంచే ఉత్పన్నమవుతుంది, అంతా కూడా మీ శక్తి. సో ఇది పాయింట్ అనమాట. మీరు అనుకోవచ్చు అదేంటి అన్నీ మీరే అని చెప్పేస్తున్నారు ఏంటంటే, భగవంతుడి నుంచే అన్నీ ఉత్పన్నమై వస్తున్నాయి. ఆ విధంగా అన్నీ మీ నుంచే వస్తున్నాయి, కానీ అన్నిటికీ మీతో సంబంధం ఉంది, మీతో వేరు చేయలేము మేము. ఆ విధంగా ఆ సంబంధాన్ని చూసి వాళ్ళు చెప్తున్నారు. సో యజ్ఞము మనకు మళ్ళీ రాసే ప్రభుపాల్ వారు ఈ కలియుగంలో చేయవలసింది ఏంటంటే, ఇవన్నీ పాత్రలు, ఈ మామూలుగా యజ్ఞం చేయడానికి ఇన్ని విషయాలు, ఇన్ని వస్తువులు, ఇంత మంది అన్నీ కావాలి కదా, ఇవన్నీ సంభవం కాదు కలియుగంలో. అందుకనే కలియుగంలో మనకి చెప్పింది ఏంటంటే హరినామ సంకీర్తన యజ్ఞాన్ని, హరినామ సంకీర్తన యజ్ఞాన్ని చేయమని చెప్పారు. ఇది చేస్తే మనకు సరిపోతుందన్నమాట, ఇవన్నీ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకే మనం ఎప్పుడు ఇలా తప్పుగా అర్థం చేసుకోవచ్చు, అన్నీ కృష్ణుడే అంటున్నారు కాబట్టి, అంటే అన్ని కృష్ణుడు అని కాదు, అన్ని కృష్ణుడి నుంచే ఉత్పన్నమయ్యాయి కనుక కృష్ణుడితో మీరు సపరేట్గా ఏది చూడలేరు, అన్నిటికీ కృష్ణుడితో సంబంధంతోనే మీరు చూడాలి, అది సరైన జ్ఞానం అన్నమాట. సో ఇలా కృష్ణుడు సర్వంతర్యామి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా
చైతన్య మహాప్రభు మనకు ఇచ్చిన సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అచింత్య భేదాతత్వం. దీని గురించి మళ్ళీ ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఇంకా బాగా చర్చించుకుందామంట. ఇప్పుడు నెక్స్ట్ 2 శ్లోకాలు ఉన్నాయి, చూసుకొని మిగిద్దాం. త్వం పురాగాం రసాయ మహాశూకరో ధ్వంష్టయా పద్మినీం వారణేంద్రో యత స్తూయమానో నదల్లీలయా యోగిభిర్విజ్జర్తా త్రయీ గాత్రయజ్ఞక్రతుః. సో ఈ వేదిక ఇక్కడ వీళ్ళు ప్రార్థించుకునేది ఏంటంటే, ఈ బ్రాహ్మణులు, మీరే ఆ మొత్తం వేదిక జ్ఞానం ఒక స్వరూపం మీరు. సో ఎన్నో యుగాల ముందు మీరు ఒక వరాహ అవతారాన్ని తీసుకొని, అప్పుడు ఈ యొక్క ప్రపంచం పృథ్వీ ఎప్పుడైతే నీళ్ళలు గర్భోదక సముద్రంలో మునిగిపోయిందో, ఎలాగైతే ఒక ఏనుగు ఒక కమలం పువ్వుని ఎంత తేలికగా బయటికి తీస్తుందో, లేపుతుందో, అలాగే మీరు ఈ యొక్క పృథ్వీని గర్భోదక సముద్రం నుంచి బయటికి తీశారు. సో ఈ విధంగా మీరు ఆ వరాహ అవతారంలో ఉన్నప్పుడు మీరు చేసిన శబ్దాలు, ఆధ్యాత్మిక శబ్దాలు ఏవైతే చేశారో అవన్నీ వేదమంత్రాలుగా స్వీకరించబడ్డాయి. సనక సనాతన్ ఇలాంటి ఋషులందరూ కూడా వాటిపైనే ధ్యానం చేసి మీకు ఎన్నో గొప్ప గొప్ప ప్రార్థనలు అర్పించుకున్నారు. సో అందుకనే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, త్వయి గాత్ర అనే శబ్దాన్ని ఉపయోగించారు. దీని అర్థం ఏంటంటే, వేదాల యొక్క ఆధ్యాత్మిక స్వరూపం భగవంతుడు. ఆధ్యాత్మిక స్వరూపం భగవంతుడు, వేదాలే అభిన్నం. అందుకని ఎవరైతే భగవంతుడి విగ్రహాన్ని నిత్యం ఆరాధిస్తున్నారో అటువంటి వారికి, మందిరంలో ఎవరైతే భగవంతుడి విగ్రహార్థన చేస్తున్నారో, అర్థం చేసుకోండి అంటే వాళ్ళు 24 గంటలు వేదశాస్త్రాలని చదువుతున్నట్టే అర్థం దాన్ని. ఎందుకంటే వేదాలు భగవంతుడు అభిన్నం కనుక. వేదైశ్చ సర్వేర్ అహమేవ వేద్యు. వేదాల సారం కృష్ణుడు అని మళ్ళీ ఇక్కడ రాశారు ప్రభుపాల ద్వారా అదే విషయాన్ని. సో ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఇంకా క్లియర్గా ఆ విషయాన్ని బాగా చెప్తారు మళ్ళీ కూడా. అంటే భగవంతుని ఆల్రెడీ ఎవరైతే ఆరాధిస్తున్నారో, పూజించుకుంటారో అంటే వాళ్ళకి వేదాల సారం తెలుసు, వాళ్ళు వేదాలు అన్ని శాస్త్రాలు చదివినట్టే లెక్క అని చెప్తున్నారు. సప్రసీదత్వం అస్మాకం ఆకాంక్షత దర్శనం తే పరిభృష్ట సత్కర్మణాం కృత్యమానే నృభిర్నామ్ని యజ్ఞేశతే యజ్ఞ విఘ్నాక్షయం యాంతి తస్మై నమః. సో ఇక్కడ వాళ్ళు ప్రార్థించుకునేది అంటే, మేము మీ యొక్క దర్శనం గురించే ఎదురు చూస్తున్నాము, ఎందుకంటే మేము ఈ యజ్ఞాలు చేయలేకపోతున్నాం, వేదశాస్త్రాల అనుసారంగా మేము యజ్ఞాలు చేయలేకపోతున్నాం, అందుకని మిమ్మల్ని ప్రార్థించుకుంటున్నాము, మీరు మా ప్రార్థనల ద్వారా సంతృప్తి పొందాలని. ఎందుకంటే మీ యొక్క నామాన్ని జపించడం ద్వారానే అన్ని రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు, ఒక వ్యక్తి బయటపడవచ్చు. అందుకే మేము మీ సమక్షంలోనే మీకు ప్రార్థనలు, మీకు మా ప్రణామాలు అర్పించుకుంటున్నామని చెప్తున్నారు. సో ఇదన్నమాట ఇక్కడ ఏంటంటే చెప్పేది ఏంటంటే, ఇక్కడ మామూలుగా ఇక్కడ శివుడు అనుచరులు వీళ్ళకి కొంచెం ఇబ్బందులు కలిగించారు కదా. ఇప్పుడు విష్ణువు తలుచుకుంటేనే వాళ్ళు ఆ ఇబ్బందుల నుంచి బయటపడగలరు, యజ్ఞం చేయగలరు, లేకపోతే యజ్ఞం చేయలేరు అనే విషయాన్ని వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు భగవంతుడికి. సో అలా భగవంతుడు ఒకవేళ తలుచుకుంటే ఎవరినైనా రక్షించాలని, ఏదైనా చేయాలని ఆయన ఎవరు ఆపలేరు, ఆ వ్యక్తిని ఎవరు చంపలేరు. అలాగే భగవంతుడు ఒకవేళ తలుచుకుంటే వ్యక్తిని చంపాలని ఎవరు ఆయన్ని రక్షించలేరు. ఉదాహరణ ఇక్కడ ప్రభుపాల ద్వారా ఇస్తున్నారు రావణుడిది. సో రావణుడు శివుడిని ఎంతో గొప్పగా భక్తి చేసుకున్నాడు, ఆయనకి శివుడిని ఎంతో పూజించాడు, ఆరాధించాడు. అయినా కానీ శివుడు రావణుడిని రక్షించలేకపోయాడు. ఎందుకంటే కృష్ణుడు అంటే రాముడు డిసైడ్ చేసేస్తాడు రావణుడిని చంపాలని, కాబట్టి ఆయన ఇంకెవరు రక్షించలేరు. సో ఆ విషయాన్ని ఇక్కడ మనకు వ్యక్తం చేస్తున్నారు. సో ఆ విధంగా రావణుడు లేకపోతే హిరణ్యకశిపుడు ఆయన బ్రహ్మదేవుడిని వరం పొందాడు, బ్రహ్మదేవుని ఆరాధించాడు, కానీ ఆయన్ని కూడా బ్రహ్మదేవుడు రక్షించలేకపోయాడు. భగవంతుడు చంపాలనుకున్నప్పుడు ఆయన ఎవరు రక్షించలేకపోయారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంట. ఆ విధంగా అన్నిటికన్నా ఇప్పుడు విష్ణువు ఇక్కడ వచ్చారు కాబట్టి మీరే మా అడ్డంకులన్నీ తొలగించగలరు, మీ నామమే అడ్డంకులను తొలగించేస్తుంది, అటువంటిది మీరు స్వయంగా వచ్చారు కాబట్టి ఇంకా
అన్ని అడ్డంకులు మీరు తొలగించేయగలరు. ఒకవేళ మీరు మా సంతృప్తి చెందితే అందుకనే ఇలా ప్రార్థించుకుంటూ ప్రణామాలు అర్పించుకుంటున్నాను. దీంతో ఇక్కడ అందరి ప్రార్థనలు పూర్తయ్యాయి. సో నెక్స్ట్ మరి భగవంతుడు ఏమంటాడు, తర్వాత ఏం ఉపదేశం ఇస్తారు దక్షుడికి, తర్వాత మరి యజ్ఞం ఎలా పూర్తవుతుందనే విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాము. దాంతో అధ్యాయం ముగుస్తుంది. ఈరోజు చర్చ ఇక్కడ ముగిద్దామంట. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత గౌరభక్త వృంది కీ జై. నితాయి గౌర్ సితనాథ్ ప్రేమనందే. హరి హరి బోల్.